హలో అండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా పూజలున్నప్పుడు కానీ, లేకపోతే ఇంట్లో ఎప్పుడైనా తినాలన్నప్పుడు కానీ, పరమాన్నం చేసినప్పుడు పాలనేవి విరిగిపోయాయి. అంటే అప్పుడొచ్చేది కాదు. చాలా రకాలుగా ట్రై చేశాననమాట చాలా సార్లు. బట్ అయినా కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. అస్సలు పాలనేవి విరగట్లేదు. సో, ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకొని, కొంచెం పెసరపప్పు, కొంచెం సగ్గుబియ్యం వేసి వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు అదే గ్లాస్‌తో 6 గ్లాసెస్ మిల్క్, 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మరిగించిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం వేసేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దంచుకొని యాలక్కాయలు వేసేసి కలుపుకొని స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోవాలి. అదే గ్లాస్‌తో 1 ముప్పావంతు బెల్లం అయితే వేసుకొని కొంచెం సేపు వదిలేసేయాలి. కొంచెం సేపటి తర్వాత ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి. దాని తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని గీలో వేయించుకొని వేసేసుకోవటమే. అసలు పాలనేవి విరగవు. దేవునికి నైవేద్యంగా చాలా బావుండిద్ది. బాయ్ బాయ్.